తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సైబర్ క్రైమ్ రౌండప్ను ప్రకటించారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా ఏకంగా 1866 కోట్లు స్వాహా అయినట్లుగా తెలిపారు. 1057 మంది సైబర్ నేరస్తుల్ని అరెస్ట్ చేశారన్న ఆమె. అలాగే గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18% పెరిగాయన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 1.14 లక్షల ఫిర్యాదులు అందాయన్నారు శిఖా గోయల్. As you are all aware that the cyber crime is showing an increasing trend. So the number of cases which we registered this year or the complaints which we got this year were almost 18% more than what was last year. So there's about an 18 to 20% increase in cyber crimes being reported. And during this year, it was the first time that we had started registering cases in the bureau. The police stations, the 7 police stations started functioning this year. And you are all aware of the phenomenal work with respect to refund which has happened this year. So this year we've been able to refund now 176 crores approximately. 176 crores has been returned as compared to about 8 crores last year. We have arrested 1,057 cyber criminals were arrested this year. More than 1 lakh cases in the country these people have been involved in, which we have arrested. The other area which we have concentrated this year is on getting the IMEI numbers blocked so that the devices cannot be used. So besides blocking the SIMs, which is approximately about 15,000 SIMs were blocked this year, the major achievement actually has been in the other area of blocking the IMEI, wherein this year about 9,800 IMEIs were blocked. So this prevents the instrument from being used. So it's a step higher than only merely blocking the SIM card. So we ensure that the equipment itself cannot be reused by them. So this is another area where we have done last year. The SIM blockage was higher, but the IMEI was just 181. So we realized that blocking the equipment is a much better way. So this is where we concentrated this year, and more than almost 10,000 IMEIs have been blocked. Besides that, you are aware that we also block URLs and websites whichever are coming to adverse notice. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా దాదాపు 1866 కోట్లు స్వాహా అయినట్లుగా, అలాగే దాదాపుగా రికవరీ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శిఖా గోయల్ వెల్లడించారు. ప్రెస్ మీట్ అప్డేట్స్ ఏంటి? సిద్ధు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సైబర్ క్రిమినల్స్ సంబంధించిన కేసుల్లో కూడా దాదాపు తెలంగాణ పోలీసులు సైబర్ క్రిమినల్స్ పడతా ఉన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా దేశాలు దాటిపోయి నిందితులను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి. తాజాగా ఈ రోజు ఒక ప్రెస్ మీట్ సంబంధించి కూడా ఒక కేసులో దాదాపు 23 మందిని అదుపులో తీసుకున్నారు. దాదాపు 714 మంది క్రిమినల్స్ తో, అంటే సైబర్ క్రిమినల్స్ తో లింక్ లో ఉన్నారు. వీళ్ళు ఏదైతే డబ్బులు అకౌంట్ లో నుంచి స్వాహా చేసిన తర్వాత కూడా వాటిని తిరిగి అదర్ అకౌంట్స్ నుంచి కూడా వాటిని విత్డ్రా చేసుకొని కూడా నేరస్తులకు అందజేస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా దాదాపు 23 మంది అరెస్ట్ చేశారు. అయితే సంవత్సర వ్యాప్తంగా మనం చూసినట్టయితే గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18% పెరిగినప్పుడు కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటి వరకు కూడా 1930 కావచ్చు, నేరుగా కావచ్చు 1,14,000 ఫిర్యాదులు అందాయని ప్రస్తుతం శిఖా గోయల్ చెప్తా ఉన్నారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ ద్వారా 1,866 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. దాంట్లో 176 కోట్ల రూపాయలు తిరిగి రికవరీ చేయగలిగామని ప్రస్తుతం శిఖా గోయల్ డీల్ చెప్తున్నారు. ఇక సైబర్ నేరస్తులకు సంబంధించి కూడా 1,057 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా వీరి లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 19,000 కేసుల్లో తెలంగాణలో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ సైబర్ క్రైమ్ గురవుతున్న బాధితులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ తో పాటు వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉన్నట్టుగా ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. 56% ప్రైవేటు ఉద్యోగులే ఈ సైబర్ సెక్యూరిటీ నేరగాళ్ల చేతిలో మోసపోతా ఉన్నారు. వీళ్ళు రాజస్థాన్, తెలంగాణలో ఇలాంటి భారీ ఆపరేషన్స్ నిర్వహిస్తా ఉన్నారు ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో. అంటే వేలాది మందిని అరెస్ట్ చేస్తా ఉన్నప్పటికీ కూడా సైబర్ ప్రజల్లో అవేర్నెస్ అవసరం అని చెప్తున్నారు. గోల్డెన్ అవర్స్ లో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. 1930కి సంబంధించి ఇమీడియట్లీ ఏదైతే మీ అకౌంట్ లో నుంచి డబ్బులు ఖాళీ అయినా, ఖాతా నుంచి డబ్బులు కట్ అయినా సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారని తెలిసిన ఇమీడియట్లీ, అంటే గంటలోపే 1930కు కంప్లైంట్ చేస్తే మళ్ళీ తిరిగి డబ్బులు రికవరీ చేస్తాం, లేదంటే
మీ యొక్క నగదు దేశాంతరాలు దాటి ఖండాంతరాలు దాటిపోయే అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాల చేతికి చిక్కకుండా చూడాలంటే మీరు గోల్డెన్ అవర్ ను వినియోగించుకోవాలని ప్రస్తుతం మనం చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాహనాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు మరియు పోలీస్ స్టేషన్ లకు సంబంధించిన ప్రతి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అవగాహన కలిగించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఆ భవిష్యత్తులో కూడా మరిన్ని తిరిగి పోలీస్ స్టేషన్ పెంచడం కావచ్చు, ప్రతి ఆ పోలీస్ స్టేషన్ లో కూడా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ ప్రస్తుతం అయితే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రజల్లో అనేక రకాలుగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా అవేర్నెస్ పొందాల్సిన అవసరం ఉంది. 100 నెంబర్ లేదా 1930కు కాల్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ పైన నగదు కావచ్చు సైబర్ నేరగాల చేతులు మీరు చిక్కకుండా ఉండేందుకు రక్షించుకోవచ్చు అని ప్రస్తుతం ఎవరైతే సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికాగో చెప్తా ఉన్నారు. ఓకే వాసు.